హాయ్ గైస్, వెల్కమ్ టు ఆటో న్యూస్ ఎపిసోడ్ 2 ఫ్రమ్ చారీ మోటార్స్. సో మన చారీ మోటార్స్ లో వీక్లీ ఆటో న్యూసే కాదు, సో కంప్లీట్ గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అలాగే రిపేర్ టిప్స్ అండ్ మన వర్క్ షాప్ లో కూడా ఎలాంటి వర్క్ జరుగుతుంది, వాటి రిపేర్ కాస్ట్ ఎంత అయింది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి చారీ మోటార్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఆటో న్యూస్ ఎపిసోడ్ 2 లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసి హ్యుండాయ్ నుంచి. హ్యుండాయ్ ఒక లియో కనెక్ట్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయిపోతుంది. కాకపోతే ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని 3 పార్ట్స్ గా అయితే డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ లో వచ్చేసి స్పీడోమీటర్ అండ్ డ్రైవింగ్ కి సంబంధించిన ఈ మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఏవైతే వార్నింగ్ హజార్డ్స్ అండ్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక సెగ్మెంట్ వైపు ఉంటాయి డ్రైవర్ సైడ్. అండ్ మిడిల్ లో ఒక స్ప్లిట్ లో వచ్చేసి మీకు ఆల్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ యాప్, మ్యూజిక్, ఇంకా గేమింగ్. సో మన ఆండ్రాయిడ్ మొబైల్ లో అండ్ ఐఓఎస్ లో ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు అక్కడ నుంచి అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ డిజైనింగ్ చూడండి ఎంత ఎక్స్ట్రాడనరీ ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమే కాదు, సో వెహికల్ లో మీరు మెకానికల్ చేంజెస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వెహికల్ లో ట్రబుల్ డయాగ్నోసింగ్ ఇవన్నీ కూడా మీరు ఈ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ నుంచి అయితే మీరు ట్రై చేయొచ్చు. ఇదేంటంటే ప్రస్తుతానికి లాంచ్ అయింది. ఫస్ట్ వచ్చేసి జెన్సిస్ కంపెనీ వీళ్ళు ఇన్స్టాల్ చేయబోతున్నారు, ఆల్రెడీ లాంచ్ చేశారు సౌత్ కొరియాలో. నెక్స్ట్ వచ్చేసి ఐకానిక్ 5 యూరోప్ లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని తర్వాత మన ఇండియాకి అయితే వస్తుంది అనమాట. 2030 వరకు 2 crores ఆఫ్ హ్యుండాయ్ కార్స్ లో ఈ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయాలని వాళ్ళు ఒక గోల్ అయితే పెట్టుకున్నారు అనమాట. సో చూడాలి ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఎంత క్లిక్ అవుతుంది అనేసి. సెకండ్ న్యూస్ వచ్చేసి పెట్రోల్ అండ్ డీజిల్ గురించి. పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కి అసలు ఫ్యూచరే లేదని నితిన్ గడ్కరీ ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి. But there is no future for diesel and petrol vehicle. If you are in the mood to expand this, only as a friend I can suggest you, your future is not good. సో నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కి అయితే ఫ్యూచర్ ఉండబోదు అని చెప్తున్నారు. వై? బికాస్ వీళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకురాబోతున్నారు పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కి. దీనికి చాలా రిజల్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే డీజిల్ అండ్ పెట్రోల్ ఇంపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ మీద అయితే చాలా బర్డెన్ పడుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ వెహికల్స్ అయితే ఇండియన్ మార్కెట్ లోకి మ్యానుఫాక్చరింగ్ చేసి అయితే రిలీజ్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ ఫ్యూల్ సప్లై చేయడం, ఆ లాక్స్ ఆఫ్ వెహికల్స్ పొల్యూషన్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. ఆల్రెడీ ఢిల్లీలో ఇలాంటి చోట అయితే మరీ సివియర్ గా ఉంది. పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కి అయితే భయంకరమైన రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ సెకండ్ దాని తర్వాత వీళ్ళు దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏం తీసుకొచ్చారంటే ఈవీ వెహికల్స్ కానీ నైట్రోజన్, హైడ్రోజన్, ఎల్పిజి, సిఎన్జి ఈ వెహికల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి వెహికల్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. లెట్స్ సీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అని. థర్డ్ న్యూస్ వచ్చేసి లెక్సస్ నుంచి. లెక్సస్ ఇండియా ఒక వారంటీ ప్రోగ్రామ్ అయితే తీసుకొని వచ్చింది అనమాట. ఇదేంటంటే 2026 ఏప్రిల్ నుంచి ఎవరైతే లెక్సస్ కార్స్ ని పర్చేస్ చేస్తారో సో వాళ్ళందరికీ కూడా 2 lakhs kilometers లేదా 8 years వరకు అయితే వారంటీ ఇస్తుంది. వాళ్ళ ఎలాంటి ఎక్స్టెండ్ వారంటీ కూడా వాళ్ళు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ ఫుల్ వారంటీ అయితే వాళ్ళకి ఇస్తుంది అనమాట. ఇది మన ఇండియన్ మార్కెట్ లో పెద్ద డీల్ అవ్వబోతుంది, ఎందుకంటే ఇంతవరకు మన ఇండియన్ మార్కెట్ లో ఇలాంటి వారంటీ అయితే ఎవరు ఇవ్వలేదు అనమాట. బెంజ్, బిఎండబ్ల్యూ, ఆడి, పోర్షా సో వీళ్ళందరూ కూడా ఇలాంటి ఫ్రీ వారంటీ, అది కూడా 2 lakhs kilometers 8 years వరకు అయితే ఎవరు ఇవ్వలేదు. దీని వల్ల లెక్సస్ అయితే కొంచెం ఎక్కువ కస్టమర్స్ అయితే అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనమాట. ఎవరైతే ఈ మంత్ నుంచి వెహికల్స్ లెక్సస్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఈ వారంటీ ప్రోగ్రామ్ అయితే అప్లై అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా లగ్జరీ కార్ ఏదైనా ప్లాన్ చేస్తే వాళ్ళకైతే చెప్పండి, కొంచెం యూజ్ అవుతుంది ఇది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి. ఫోర్త్ న్యూస్ వచ్చేసి వోక్స్ వ్యాగన్, స్కోడా, ఆడి, పోర్షా, లంబోర్గిని, బెంట్లీ అన్ని బ్రాండ్స్ ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే వోక్స్ వ్యాగన్. అలాంటి వోక్స్ వ్యాగన్ కంపెనీ మన ఇండియన్ మార్కెట్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్లాంట్ అయితే ఓపెన్ చేశారు. అది కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ 3,300 square feet లో ఉంది. 250 ఇంజనీర్స్ అయితే ఇందులో వర్క్ చేస్తారు. ఈ వోక్స్ వ్యాగన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఏం జరుగుతుందంటే సో వెహికల్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సేఫ్టీ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే చేస్తారు అనమాట. ఇండియాకి సంబంధించిన వెహికల్స్ కాబట్టి ఇంటర్నేషనల్ గా అన్ని కంపెనీస్ కి అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన పూణే నుంచే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఇండియాలోనే ఎక్కువ యూనిట్స్ సెల్ చేయడానికి. ఫ్యూచర్ లో ఇంకా స్కోడా నుంచి కూడా మనం ఎక్కువ మోడల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఇండియాలో. మీరు స్కోడా ఆర్ వోక్స్ వ్యాగన్ కార్స్ ఏమన్నా కొనాలని ప్లాన్ చేస్తే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దాని గురించి కూడా మనం ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పటి వరకు అయితే న్యూస్ అయితే ఇవే అనమాట. సో మనం ఇప్పుడు ఆల్రెడీ 5 టాపిక్స్ అయితే కవర్ చేసాం. సో కమింగ్ డేస్ లో మనం ఒక 7 to 8 టాపిక్స్, దాని తర్వాత 10 టాపిక్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం అనమాట. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. సో కమింగ్ ఒక 30 days లో మనం ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఇది అందరికి ఎవరైతే కార్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కోర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో ఏముంటుందంటే జనరల్ గా కార్ ని ఎలా మెయింటైన్ చేయాలి మీరు ఇంటి దగ్గరగా ఉండి అనే కొన్ని వీడియోస్ ఉంటాయి. దాని తర్వాత చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఖర్చు లేకుండా మీరే ఎలా రిపేర్ చేసుకోవాలని కొన్ని వీడియోస్ ఉంటాయి. అలాగే ఇన్ కేస్ వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయినప్పుడు మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వెహికల్ ని ఎలా చెక్ చేయాలి ఏంటి ఈ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. సో మిస్ అవ్వకుండా చారీ మోటార్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే షేర్ చేయండి.